శాంతి. మనస్సుని ఎలా జయించాలి? నేటి ప్రపంచంలో చాలా వరకు మనుషులు తమ ఇంద్రియాలకే వశమై జీవిస్తున్నారు. వాటికి లోబడి ఉండడం ఎన్నటికీ సుఖాన్నివ్వదు. అందువలన ఇంద్రియ సుఖాలు ఎక్కువైన కొలది రోగాలు, బాధలు, కష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. వ్యక్తి ఏదైనా ఇంద్రియ విషయాలకు ఆకర్షితమైనప్పుడు అది లభించే వరకు వదిలిపెట్టడు. దొరకనప్పుడు వ్యాకులు పడతాడు. అన్నీ దొరికినా దాన్ని వదిలి అతని ఆకర్షణ వేరే విషయాల వైపు పరుగులు తీస్తుంది. ఈ విధంగా పరుగులు తీసే ప్రక్రియ అంతు లేకుండా ఉంటుంది. ఏ వస్తువైనా అందంగా కనిపిస్తే మాటి మాటికి దాన్నే చూడాలని కోరిక కలుగుతుంది. వినడానికి శ్రావ్యంగా ఉంటే మనం నిలబడి మరీ వింటాం. సువాసన ఇష్టమనిపిస్తే అన్నీ మరిచి మనసు అటే వెళ్తుంది. రుచి కోసం కూడా మనం ఇదే విధంగా ఉవ్విలూరుతూ ఉంటాం. చాలాసార్లు ఇంద్రియ విషయాలకు మనం ఎంతో తొందరపడి కుతూహలం చూపిస్తామంటే మర్యాదలనే హద్దులు దాటి సద్గుణాలను కూడా వదిలిపెడతాం. ఇంద్రియ విషయాల్ని అనుభవించడం వలన ఆసక్తి ఎప్పుడు తృప్తి పడదు, సరికదా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంద్రియ నిర్మాణం ప్రకృతిలోనే తృప్తి చెందడం అనే మాటే ఉండదు. ఇంకా అనుభవించాలనే అగ్ని ప్రజ్వరిల్లి అందులో మానవాత్మ యొక్క స్వతంత్రత కాలి బూడిదవుతుంది. ఆత్మదాసి అయి అలాంటి ఆనందాల వెనుక పరుగులు తీస్తూ ఉదాసీనమవుతుంది. నేడు ప్రపంచంలో అంతులేని ఆనందాలు ఉన్నప్పటికీ తృప్తిగా సంతోషంతో ఉన్నట్లెవరూ కనిపించడం లేదు. ఇప్పుడు మనిషి ఇంద్రియాలకు లోబడక స్వతంత్రుడై వాటికి యజమాని కావడం ఎలా అనేది ఒక చిక్కు ప్రశ్న. ఇంద్రియాల కన్నా ముందు మనసుని ఎలా జయించాలి? మనమంతా పాములు పట్టే వాళ్ళని చూస్తాం కదా. వాళ్ళు పాముల్ని బుట్టలో ఉంచుకుని తిరుగుతూ బూర ఊది ఊది పాములాడించే అతను వాటికి హాని కలిగించకపోవడం చూస్తూ ఉంటాం. ఏమాత్రం వాటికి హాని కలిగించకుండా ఆడిస్తూ ఉంటారు. అలాగే జన్మతః లభించిన మానవుని ఇంద్రియాలు కూడా పాముల్లాంటివే. వాటిలో కోరిక, అత్యాస, ఆసక్తి అనే విషం నిండి ఉంది. పాము విషం తీసేయడం వలన హాని లేనిదై మనసుకు ఆనందం కలిగించే సాధనగా మారుతుంది. ఇదే విధంగా ఇంద్రియాల్లో ఉన్న అత్యాస, ఆసక్తులు తొలగి పోవడంతో సాధకునికి సాధనలో అవి సేవకులవుతాయి. సాధనలో పూర్తిగా సహకరించి పతనం వైపు కాక ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాయి. ఇంద్రియాలు దోషులు కావు. వాటిని రెచ్చగొట్టేది చంచలమైన మనస్సు. మనస్సు ఒకటే కానీ ఇంద్రియాలు అనేకం. తోలుబొమ్మలాడించే వ్యక్తి కూడా చేతుల్లో ముఖ్యమైన దారం ఉంటుంది. దానితోనే చాలా తోలుబొమ్మలు ఆడుతున్నట్లే అలాగే మనస్సు కూడా ఒకటే. కానీ ఇంద్రియాలన్నిటినీ నడిపించే సూక్ష్మమైన ఆలోచనలే ఆ యొక్క దారాలు. అందువలన ఇంద్రియాలని జయించడానికి ముందు మనసుని జయించాలి. అంటే మనసుని వశం చేసుకోవాలి. అమూల్యమైన వస్తువులు గుప్తంగా ఉంచబడతాయి. మనం మనసుని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే అని అంటారు. మనస్సు ఆత్మలోని ఒక శక్తి. ఆత్మ శరీరాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి. ఆవుని తీసుకుని వెళ్తుంటే ఆవు దూడ దాని వెనుకనే స్వతహాగా వస్తుంది కదా. అలాగే అదేవిధంగా ఆత్మను తెలుసుకున్న తర్వాత మనస్సు స్వతహాగానే మన వశం అవుతుంది. ఆత్మ అనే మాట మనకు తెలుసు కానీ మరి ఆత్మరూపం ఎలాంటిది, ఎక్కడుంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తుంది అనే విషయాల గురించి తెలుసుకోవడం కూడా తప్పనిసరి. ఆత్మ గుప్తం, శరీరం కళ్ళకు కనిపిస్తుంది. అమూల్యమైన వస్తువులు ఎల్లప్పుడూ గుప్తంగానే ఉంచబడతాయి. ప్రపంచంలో వజ్రం అన్నిటికంటే అమూల్యమైనదిగా భావింపబడుతుంది కదా. కావున దాన్ని మనం చేతిలో ఉంచుకుని తిరగం కదా. అమూల్యమైన వజ్రాన్ని మక్మల్ బట్టలో చుట్టి విలువైన చెక్కని భరణిలో ఉంచి
జాగ్రత్తగా గోద్రేజ్ అల్మారీలో పెట్టి తాళం వేసేస్తాం. అదేవిధంగా ఆత్మని వజ్రాన్ని చేరుకునేందుకు శరీరం, ఇంద్రియాలు వీటి సంబంధాలు అన్నిటినీ వెనుకనే వదిలేయాలి. వీటన్నిటిని దాటుకుని బ్రికుటి అనే మృత్యువు లేని సింహాసనంపై విరాజిల్లుతున్న నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపమైన ఆత్మను అని మనసుని ఏకాగ్రం చేయాలి. అప్పుడు ఆంతరిక నేత్రంతో ఆత్మదర్శనం అనుభూతి అవుతుంది. దీని తర్వాతనే ఆత్మ మనసు యొక్క శుద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఎంతగా ఫస్ట్ మనం శుద్ధ సంకల్పాలు ఆత్మిక స్థితిలో ఉండి మన అసలు సహజ స్వధర్మమైన ఒరిజినల్ కాన్షియస్లో కూర్చుని ఆలోచన చేయడం ప్రారంభించడంతో మెల్లిమెల్లిగా మన ఆలోచనలో సకారాత్మకత, సాత్వికత వస్తుంది. మనస్సు సరిదిద్దాలి. ఎలా సరిదిద్దుకోవాలి? కనిపించే వస్తువుల్ని సరిదిద్దడం మానవ స్వభావం. కానీ కనిపించని వాటి గురించి మనిషి శ్రద్ధ పెట్టడు. శరీరం, శారీరక వస్త్రాలు కనిపిస్తాయి కనుక వీటిని అలంకరణతో నింపేస్తాం. కానీ కళ్ళకు కనిపించని ఆత్మను సరిదిద్దడం కష్టం అనుకుంటాం. అంటే ఒక రకంగా పైన ఉదయం లేస్తూనే మనం శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, పళ్ళని శుభ్రం చేసుకుంటాం, ఇంటిని శుభ్రం చేస్తాం, అన్నీ కూడా బాహ్యంగా క్లీన్ చేసుకుంటాం. కానీ మనసుని ఎప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం? రోజంతా చెత్త నింపి పెడతాం కదా. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా మన మనస్సుని మనం పరిశోధించుకుని ఆలోచనల్ని గమనించుకోవడం, మరి మెడిటేషన్లో పరమాత్మతో జోడించడం కూడా ఇది ఒక శుభ్రం చేసుకునే విధి విధానం. కానీ చూడండి, విత్తనం ఉందంటే విత్తనాన్ని సరిదిద్దకుండా వృక్ష శ్రేణిని సరిదిద్దలేం. ఆత్మను సరిదిద్దనచో మనసు సరికాదు, మనసు సరిలేనిచో ఇంద్రియాలు వశం కావు. వృక్షానికి బీజమే అన్నిటికంటే విలువైనది. విత్తనం కనిపించదు. కనిపించే వృక్షం యొక్క కాండాన్ని, ఆకులు, కొమ్మలని అందంగా చేద్దామని ఎవరైనా తడిబట్టను తీసుకుని ఆకుల్ని, కొమ్మల్ని తుడుస్తూ ఉంటే ఫలితంగా చెట్టు ఎండిపోతుంది. పండ్లను, నీడను కూడా ఇవ్వదు. అందువలన విత్తనం కనిపించినా కనిపించకపోయినా నీరు పోయడం మనిషి చేయాల్సిన పని. అలాగే ఆత్మ యొక్క సంకల్ప శక్తి మనసులోని ఆలోచనలు కనిపించినా కనిపించకపోయినా దాన్ని సరిదిద్దుకోవడం మనిషి యొక్క పని. ఇంటిని మార్చే ఆటలో సాక్షి అవ్వండి. అంటే ఇక్కడ ఇల్లు ఏంటి? ఈ దేహమే ఒక ఇల్లు. ఈ శరీరం అనే ఇంటిలో ఆత్మ ఒక అతిథి. మనం మాటిమాటికి జన్మ జన్మలకి ఈ శరీరాన్ని మారుస్తూ ఉంటాం. అలాగే ఇంటిని మార్చి మనం అద్దెకుంటున్నాము అంటాం కదా, అతిథి. ఒక ఇంటిని మార్చి ఇంకో ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా మృత్యువు తర్వాత శరీరాన్ని కాల్చేయడం మనందరికీ తెలుసు. శరీరాన్ని ధరించే ఆత్మనే యజమాని వెళ్ళిపోయాక దేహమనే ఖాళీ ఇంటిని కాల్చి లేక పూడు చేస్తారు. యజమాని అయిన ఆత్మకు ప్రకృతి కొత్త ఇంటిని ప్రదానం చేస్తుంది. ఇలా ఇల్లు, శరీరం మార్చే ఈ ఆట నడుస్తూనే ఉంటుంది. కానీ మనం ఈ ఆటని సాక్షి ఆడే బదులు ఇందులో చిక్కుకోకుండా మనం ఎలా గమనించుకోవాలి? కానీ మనం నేనే, నాదే ఈ ఇల్లు. ఇప్పుడు ఒక అతిథి అద్దెకు తీసుకున్న ఇల్లు నాదే ఇల్లు అనుకోడు కదా. కానీ మనం ఈ దేహమే నాది అనే భావనలో వచ్చి వ్యామోహంలో చిక్కుకుంటూ ఉంటాం. దేహం యొక్క స్వరూపాన్ని నేనుగా భావించినచో క్షణక్షణం మానసిక స్థితి దిగజారిపోతుంది. ఒకసారి సంతోషం, మరోసారి ఉదాసీనత, ఇంకోసారి మహిమ చేయించుకోవాలని, ఏవైనా వస్తువులు కావాలని కోరుకుంటూ ఉంటాం. ఎవరైనా నీవు పొట్టిగా ఉన్నావు అంటే ఉదాసీనమైపోతారు. కానీ పొడవు లేక పొట్టిగా ఉండడం అనేది కూడా ఈ శరీరాలు, రకరకాల ఆకారాలు, నామరూపాలు ధరించడం కూడా ఒక ఆట. ఆత్మ పొడవు కాదు, పొట్టిది కాదు. ఆత్మ స్వరూపం ఒకటే. ఎవరైనా నీ ముఖంలో ముడతలు వచ్చాయి అంటే అశాంతి పాలవుతాం. వృద్ధునిలా కనిపిస్తున్నావు అంటే కూడా చాలా ఫీల్ అయిపోతారు.
కానీ ఇవి చర్మం యొక్క ముడతలు. ఆత్మకి ఎప్పుడు వృద్ధాప్యం అనేది రాదు కదా! ఈ శరీరం నశ్వరమైనది. మరి దీని గురించి చింత ఎందుకు? దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమాని అయితే ఇవేమి ప్రభావితం చేయవు. అప్పుడు మనసులో నేను ఆత్మను, పాత్రధారిని, అతిథిని, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళాలి. నశ్వరమైన ప్రపంచిక వస్తువుల్లో చిక్కుకోరాదు. సాక్షి అయి అతీతమైన పాత్రని పోషించాలన్న ఆలోచనలు వస్తాయి. అంటే ఇందులో పూర్తిగా అటాచ్‌మెంట్‌లో మనం చిక్కుకుపోకుండా, మమకారంలో చిక్కుకుపోకుండా ఒక బ్యాలెన్సింగ్ వస్తుంది. ఈ దేహం పట్ల ఒక అతీతమైన భావన కలుగుతుంది. బుద్ధి ద్వారా మనసుని పర్యవేక్షించండి. మనసులో పైన చెప్పినట్లుగా దృఢంగా పాటించవలసి ఉంటుంది. బుద్ధి పర్యవేక్షణలో ఎల్లప్పుడూ మనసు ఏ ఇంద్రియం ద్వారా ఏ విషయంలోనైనా ఆసక్తితో చిక్కుకోలేదు కదా అని పరిశీలించుకుని మరలా దాన్ని ఆత్మచింతనలో ఉండేలా చేయాలి. ఏ విషయంలో మనసు మాటి మాటికి చిక్కుకుంటుంది, దాని నశ్వరత, దాని కృత్రిమమైన మెరుపు మరియు దానిపై ఆసక్తి వలన కలిగే దుష్పరిణామాలు మాటి మాటికి మనస్సు ముందుకు తీసుకురావాలి. దీని వలన బుద్ధి ఆ విషయాన్ని వికారంగా భావించి దాని నుండి వైరాగ్యం పొందుతుంది. మనసు ఏ దేహదారి యొక్క సౌందర్యం వైపు పరుగులు తీసినా ఈ శరీరం ఎముకలు, మాంసం, చర్మం, జీవాణువులు, చెమట మరియు దుర్గంధంతో నిండిన ఆకారం మాత్రమేనని బుద్ధి ద్వారా అర్థం చేయించండి మనసుకి. సౌందర్యానికి ఆధారం ఇందులో విరాజిల్లుచున్న ప్రకాశ స్వరూప ఆత్మ. అందువలన ఆత్మయే స్నేహపాత్రమైనది. మాటి మాటికి కోపిస్తూ ఉంటే ఇతరుల దుర్గంధమనే ఇంధనాన్ని ఎంత ఎక్కువగా గ్రహిస్తారో క్రోధాగ్ని అంత ఎక్కువగా ప్రజ్వరిల్లుతుందని మనసుకు అర్థం చేయించండి. దీన్ని ఆర్పేందుకు ఇతరుల సద్గుణాన్ని సంగ్రహించండి. ఈ విధంగా ఇతర విషయాలపై ఆసక్తి చూపించే మనసుకు అర్థం చేయించాలి. అలా ఒక్కొక్క ఏదైతే వికారాల వైపు మరలుస్తూ ఉంటుందో మనసుకి మెల్లిగా దాని యొక్క నష్టం ఎలా ఎలా కలుగుతుంది, ఎటువైపు మరలిస్తే లాభం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది అనేది మనసుకి ఎంతగా అర్థం చేయిస్తామో అదే మనము పరిశోధించుకోవడం, మన వశం చేసుకోవడం. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం వలన మీ సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆత్మనైన నేను నా మనస్సుకు యజమానిని, మరి ఆలోచనలకి బాధ్యుడును, దాని ప్రతి కర్మకి కూడా నేను బాధ్యుడినని దృఢంగా చేసుకోండి. మనస్సు నా వశంలో లేదని మీ బాధ్యతల్ని తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మన మనస్సుకు మనమే అర్థం చేయించలేకపోతే మన శక్తి ఇతరుల మనస్సుని మనకు అనుకూలంగా చేసుకోవడంలో, దానికి అర్థం చేయించడంలో మునిగిపోతుంది. మీకు గౌరవించడం తెలియదా అని ఇతరుల్ని వేలెత్తి చూపుతాం. కారణం ఏమంటారు? మన ఆలోచన సరళిని నిగ్రహించుకోలేక ఎదుటివారు తమ ప్రవర్తన మార్చుకుని నాకు తగిన విధంగా ప్రవర్తిస్తే నా మనస్సు ఉద్విగ్నం కాకుండా ఉంటుంది. కానీ మన మనస్సులోని సమస్యలు మనస్సుని సరిదిద్దుకున్నప్పుడే పరిష్కరింపబడతాయి. ఇతరులు ఎందరో ఉన్నారు, ఎందరిని సరిదిద్దగలరు? కనుక ఫస్ట్ మన మనసుని మనం ఎలా సరిదిద్దుకోవాలి? అందరితో సంబంధాలు నిలుపుకుంటూ దివ్య కర్తవ్యాన్ని మర్చిపోకుండా చూసుకోవాలి. ప్రభుత్వం తరపు నుండి నియమింపబడిన సిబిఐ అధికారి ఏ విషయం గురించైనా సరే సత్యం తెలిపేందుకు వాళ్ళు రుజువు చేయడానికి తన రూపాన్ని మార్చుకుని భిక్షగాడిలా కూడా వేషం ధరిస్తాడు. ఇతరులతో కలిసిమెలిసి వాళ్ళలానే ఉంటూ సత్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చే తమ లక్ష్యాన్ని ఎప్పుడు మరవడు. అలానే మనం కూడా మనను సర్వోన్నతమైన ఈశ్వరీయ ప్రభుత్వం ద్వారా నియమింపబడిన సత్య స్థాపనకు నిమిత్తంగా భావిస్తూ మనుషుల మధ్య ఉంటూ కూడా తమ దివ్య కర్తవ్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి మధ్య ఉంటూ అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ మన కర్తవ్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నచో ఇంద్రియ విషయాలపై ఆసక్తి తొలగి తండ్రి అయిన పరమాత్మపై ఆసక్తి కలిగి ఉంటారు.
అందువలన మనస్సుని జయించడం అంటే మనస్సులోని ఆలోచనల్ని జ్ఞానయుక్తంగా చేసుకోవడం. దీనివలన ఇంద్రియాలు స్వతహాగానే మనం చెప్పినట్లు అవి వింటూ చాలా నిగ్రహంగా ఉంటాయి. ఆత్మ ఆజ్ఞలను మనస్సు పాటించేలా చేయడం వలన కర్మేంద్రియాలన్నీ ఆజ్ఞాకారి అవుతాయి. ఒక్కొక్క ఇంద్రియంపై శ్రమపడే అవసరం ఉండదు. కనుక ఈ కర్మేంద్రియాలనే ప్రజలకి, మనస్సనే మంత్రికి నేను ఆత్మరూపి రాజుని అనే సహజమైన స్వధర్మంలో స్థితై మనము ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్‌గా సూక్ష్మ, స్థూల కర్మేంద్రియాలు మన అధీనంలో వస్తాయి. మనస్సు కూడా స్వతహాగానే మన అధీనంలో ఉంటుంది. ఓం శాంతి.